ఆగనిగలం ప్రజాబలం ఏఆర్ న్యూస్ 5 కి స్వాగతం. వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణాలను బలి తీసుకుంది. ఏడాది కిందట ధర్మవరం రూరల్ మండలం నాగలూరు వద్ద మంజునాథ్ అనే వ్యక్తి హత్య కేసులో మంజునాథ్ భార్య, ఆమె ప్రియుడు సిద్ధు, మరో ముగ్గురు నిందితులను నేరస్తులుగా పోలీసులు గుర్తించి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ఎస్పీ కార్యాలయంలో కేసు వివరాలను రత్న వెల్లడించారు. ధర్మవరం మండలం పోతుగుంట గ్రామానికి చెందిన మంజునాథ్కు 12 సంవత్సరాల క్రితం రామగిరి మండలం పూలేపల్లి గ్రామానికి చెందిన యువతతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. బ్రతుకు తెరువు కోసం కొన్నేళ్ల క్రితం ఈ దంపతులు పెనుగొండకు వచ్చే అక్కడి నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో మంజునాథ్ తాగుడుకు బానిసై భార్యతో గొడవ పడేవాడు. ఈ నేపథ్యంలోనే మంజునాథ్ భార్య యమనతో పరిచయం పెంచుకున్న సిద్ధు అనే వ్యక్తి వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వచ్చాడు. భర్త అడ్డు తొలగించుకోవాలని యమున అప్పటి నుంచి సిద్ధుతో కలిసి ఈ పథకం రచిస్తూ వచ్చింది. ఈ క్రమంలో సిద్ధు, అతని స్నేహితులైన నూర్ మహమ్మద్, మదన్ మోహన్ కలిసి మంజునాథ్ను ధర్మవరం మండలం నాగలూరు వద్ద పెద్దవంక వద్దకు తీసుకెళ్లి అతిగా మద్యం తాపించారు. ముందస్తు ప్రణాళికలో భాగంగా వారి వెంట తెచ్చుకున్న టవల్తో మెడకు బిగించి హత్య చేసి పరారయ్యారు. కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులను అభినందించడమే కాకుండా ఎస్పీ రత్న వారికి రివార్డులను ప్రకటించారు. గత సంవత్సరం 22/4/24 డ్యూరింగ్ ద ఎలక్షన్ టైం అంటే నామినేషన్స్ కూడా ఆ రోజు జరిగినాయి. ఆ రోజు ఒక సస్పిషియస్ కేసు ఒకటి, డెత్ కేసు ఒకటి రిపోర్ట్ అవ్వడం జరిగింది. 174 CRPC డెత్ కాజ్ నాట్ నోన్ అని ఒక 39/24లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి అప్పట్లో వాళ్ళ తల్లిదండ్రులు కొంత అనుమానం వ్యక్తం చేయడం జరిగింది, డిసీజ్డ్ యొక్క తల్లిదండ్రులు. తర్వాత ఫర్దర్గా డాక్టర్ సర్టిఫికేట్ ప్రకారం ఆ కేసుని వెరిఫై చేయడానికి పోలీసు వెరిఫై చేశారు. చేసినప్పటికీ డాక్టర్ సర్టిఫికేట్లో క్లారిటీ లేకపోవడం వలన ఫర్దర్ క్వశ్చనర్ మళ్ళీ అడగడం జరిగింది. అప్పటికి కూడా సరిగా కన్సల్ట్ డాక్టర్ నుంచి రెస్పాన్స్ రాలేదు. నెక్స్ట్ బాధితుల యొక్క కంప్లైంట్ మేరకు, వాళ్ళ రిక్వెస్ట్ మేరకు జ్యుడిషియల్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్కి రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది ఫర్ ఎగ్జిమేషన్ చేసిన తర్వాత డాక్టర్ ప్రొఫెసర్తో పోస్ట్ మార్టం నిర్వహించడం జరిగింది. ఈ పోస్ట్ మార్టంలో కొన్ని అది డెత్ కాజ్లో అది యాంటీ మార్టం అంటే చనిపోవడానికంటే ముందే ఇంజరీ ఉన్నట్టు, అది లిగేజ్ మార్కు మెడపైన ఉండడం, తర్వాత నెక్ స్ట్రాంగులేషన్ వల్ల గాలి ఆడక ఆస్పిక్షియా వల్ల అది చనిపోవడం జరిగిందని చెప్పి రావడం జరిగింది. దాంతోపాటు అతని నాస్ట్రిల్స్ నుంచి కూడా బ్లడ్ ఊజింగ్ అనేది ఉంది. సో ఈ విధంగా ఉండటంతో ఈ కేసుని తరోగా ఎంక్వైరీ చేసి సెల్ ఫోన్ డేటాలు అన్నీ కూడా వెరిఫై చేసుకుని టెక్నికల్ ఎవిడెన్స్ కన్సర్న్డ్ అనుమానితుల్ని విచారించగా వాళ్ళు నేరాన్ని అంగీకరించడం జరిగింది. దానిపైన ఇప్పుడు ఈరోజు అరెస్ట్ చూపిస్తున్నాం. మొత్తం ఈ కేసులో ముద్దాయిలు 5 మంది. 5 మందిలో ప్రస్తుతానికి 3ని మనం అరెస్ట్ చూపిస్తున్నాం. ఇంకా 2 పరారీలో ఉన్నారు. ఒకళ్ళు డిసీజ్డ్ యొక్క వైఫ్. డిసీజ్డ్ వైఫ్కి ఒక బ్రదర్ ఉన్నారు. ఆ బ్రదర్ సోషల్ మీడియా వర్కర్గా ఉన్నారు. గతంలో అతను సోషల్ మీడియా యాక్టివిస్ట్గా ఉండడం జరిగింది. ఈ డిసీజ్డ్ భార్య ఎవరైతే ఉన్నారో ఆమెకి బ్రదర్తో పాటు వచ్చినటువంటి ఫ్రెండ్తో ఇంటిమసీ ఏర్పడడం జరిగింది. ఆ ఇంటిమసీ కొద్దికాలంకి డెవలప్ అవ్వడము, ఆ తర్వాత ఆమె తన భర్తను కూడా ఆ వ్యక్తికి పరిచయం చేసి రియల్ ఎస్టేట్లో నీకు హెల్ప్ చేస్తారు, కమిషన్ ఇస్తారని చెప్పి అతను ఎంకరేజ్ చేయడం. సో భర్తను కూడా వాళ్ళు తమతో తిప్పుకోవడం. కొద్ది రోజుల తర్వాత ఈ మర్డర్కి ప్లాన్ చేయడం జరిగింది. ఈ లేడీ ఎవరైతే ఉందో అనంతపురం ఒక రోజు వెళ్ళిపోవడం జరిగింది లాస్ట్ ఇయర్ 22nd 4th. ఆ రోజున ఈ డిసిజన్ని ఎక్కువ ఎవరైతే సిద్ధప్ప అండ్ హిస్ టీమ్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ధర్మవరం రూరల్ అవుట్స్కట్కి తీసుకెళ్ళి బాగా అతనికి లిక్కర్ కన్జ్యూమ్ అయ్యేటట్టుగా చేసి తాగించిన తర్వాత టవల్తో స్ట్రాంగులేట్ చేసి చంపడం జరిగింది. సో ఈ వ్యవహారానికి కారణం ఇల్లీగల్ కాంటాక్ట్ విత్ డిసీజ్డ్ వైఫ్ అండ్ బ్రదర్స్ ఫ్రెండ్. సో వీళ్ళు ఎక్కువ మొత్తం కూడా రొద్దం ఏరియాకి చెందినటువంటి వాళ్ళు. డిసీజ్డ్ ఫ్యామిలీ కొంతకాలం పెనుగొండ ఏరియాలో ఉండటం జరిగింది. అప్పుడు అతనితో పరిచయం ఏర్పడింది. ఆ రొద్దం ఏరియాలో తన ఫ్రెండ్స్, తర్వాత కర్ణాటకకు చెందినటువంటి ఒక వ్యక్తి కూడా దీంట్లో నేరస్తుగా ఉన్నాడు. ఇతను రొద్దం బార్డర్ విలేజ్ చెందినటువంటి వాడు కర్ణాటక. వాళ్ళందరూ కూడా మద్యం సేవించే దగ్గర ఫ్రెండ్స్గా ఏర్పడటం జరిగింది. సో ఇదంతా కూడా ఒక ప్లాన్డ్ మర్డర్ అండ్ కన్సీల్డ్ ఫర్ ద 1 year. సో ఈ కేసు డిటెక్ట్ చేసినందుకు ఉన్నతాధికారులు కూడా అభినందించడం జరిగింది. ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో దీన్ని ఇంకా బెస్ట్ కన్విక్షన్ వచ్చే విధంగా కూడా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ కేసును ఇంతకాలం బయటకు రాకుండా హర్షప్ అవడానికి కారణాలు ఏంటో కూడా దానిపైన విచారణ చేపట్టాం. త్వరలో ఆ విషయాలు కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. ఎస్పీఓ ధర్మవరం అండ్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ గారు ప్లస్ ఎస్ఐ ధర్మవరం రూరల్ అండ్ వాళ్ళ టీం మొత్తం కలిపి ఈ కేసుని
ఇన్వెస్టిగేట్ చేసినందుకు వాళ్ళు అభినందిస్తూ క్యాష్ రివార్డ్స్ కూడా ప్రకటించడం జరిగింది. థ్యాంక్ యూ.